హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. లంచ్ టైంకి వస్తానన్న వేద్ కోసం తినకుండా వెయిట్ చేస్తోంది నేహ. కాస్త అటు ఇటుగా వచ్చిన వేద్ కార్ సౌండ్ వినిపించడమే బయటికి పరుగుల మీద వస్తే కొత్తగా ఎదురొస్తున్న భార్యని విస్మయంగా చూస్తూ, ఆర్ యు ఆల్ రైట్ నేహ అంటూ డౌట్గా అడిగాడు. అఫ్ కోర్స్, ఐఎమ్ గుడ్ అంటూ చెప్తే మాట్లాడుతూనే లోపలికి వచ్చారు ఇద్దరు. వేద్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక ఇద్దరికి డిన్నర్ వడ్డిస్తూ ఉంటే, నా కోసం వెయిట్ చేస్తున్నావా అంటూ మళ్ళీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, నీతో కలిసి తినాలనిపించింది వేద్ అంటూ చాలా క్యాజువల్గా ఆన్సర్ ఇచ్చిన కళ్ళల్లో మాత్రం ప్రేమను చూపిస్తూ ఐరా ఇంకా మైత్రి వచ్చి వెళ్ళిన విషయం చెప్పింది నేహ. నీతో ఏమైనా మాట్లాడారా అంటూ అడిగితే, ఆ డార్క్ నైట్ గురించి ఐరా అడిగింది అంటూ ఆ డీటెయిల్స్ చెప్తూనే మైత్రి ప్రిపేర్ చేసిన మేథీ రోటీతో కర్రీస్ వడ్డిస్తూ ఉంటే, ఆర్ యు ఆల్ రైట్ అంటూ నేహ కళ్ళలో మారిన భావాలను గమనిస్తూ మళ్ళీ అడిగాడు వేద్. ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ దాన్ బిఫోర్ అంటూ నిర్మలంగా చెప్పిన నేహ, వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి అంటూ క్యూరియస్గా అడిగింది. డీటెయిల్స్ నాకు తెలియదు నేహ, బట్ ఆ మనిషిని అబ్జర్వేషన్లో ఉంచి ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి కండిషన్లో ఆ మనిషిలోని మృగం బయటకు వస్తుందో ముందే తెలుసుకొని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూనే యాంటీడోట్ తయారు చేస్తారు అంటూ వివరిస్తూ ఉంటే నేహ క్యూరియస్గా, అయితే రుద్రలో నిజంగానే ప్రాబ్లం ఉందా అంటూ అప్పటికి కూడా అనుమానంగానే అడుగుతూ ఉంటే, తన అనుమానానికి కళ్ళెత్తి నేహ కళ్ళలోకి సూటిగా చూస్తే ఆ మొహంలో ఏ భావం కనపడలేదు. ఇద్దరిలో ఉన్నది ఒకటే ఆలోచన కనుక, రుద్రతో ఎవరుంటున్నారు అంటూ మళ్ళీ అడిగింది నేహ. వాళ్ళిద్దరే ఉంటారు. శేఖర్ న్యూరాలజిస్ట్ కనుక నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తాడు. దానికి కూడా ఐరా సపోర్ట్ చేస్తుంది అంటూ తనకు తెలిసింది క్యాజువల్ గా చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ కు అడ్డుపోయి, అయితే ఆ అమ్మాయి రుద్రతో ఉంటుందా అంటూ బెదురుగా ప్రశ్నిస్తే షార్ప్ గా వచ్చిన వేద్ చూపుకు, తనలాంటి మరో ఆడపిల్ల కదా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందోనన్న నేహ మనసులో అనుమానం అర్థమైంది. ఆ రోజు గురించి తలుచుకోవడానికి కూడా చిన్నపాటి భయం కమ్మేస్తూ ఉంటే, డోంట్ వరీ, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు చూసుకుంటారు, ఇది వాళ్ళ డ్యూటీ అంటూ సింపుల్ గా చెప్పేసి హ్యాండ్ వాష్ కి వెళ్ళాడు వేద్. ఈవినింగ్ ఎయిర్పోర్ట్ కి ఎవరొస్తున్నారు అంటూనే నాప్కిన్ తో వేద్ కి ఎదురు వెళ్తే, తనలోని మార్పుకి కించిత్ ఆశ్చర్యం ఎక్స్ప్రెస్ చేస్తూ, ఐ డోంట్ నో, నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయడం లేదు, మీ పేరెంట్స్ వస్తారుగా అంటూ వేద్ అడిగితే వస్తారు అన్నట్టు తల కదుపుతున్న నేహ బుగ్గకి ముద్దిచ్చి, ఈ రోజు చాలా బాగున్నావు అనేసి వెళ్ళిపోతే, అంత బాగున్న మార్పు నాలో ఏంటబ్బా అంటూ ఆలోచనలో పడిపిన నేహ వేద్ చిరుముద్దుకి గులాబీ రంగులోకి మారిన బుగ్గని వేళ్లతో తడుముకుంటూ తనని తాను చూసుకున్న నేహ కళ్ళకు కనబడిన మార్పు మెదడుకి అర్థం కాలేదు. ఏసీపీ పృథ్వీకి కాల్ చేసి మ్యాటర్ కన్వే చేసిన శిఖర్, అతను చెప్పినట్టు దొరికిన ప్రతి ఒక్కడికి ఫస్ట్ అయితే బ్లీడింగ్ అవ్వకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత ఖాళీగా ఉన్న కార్స్ లో కట్టిపడేసి పట్టుకుపోయారు. చచ్చిన డాక్టర్ మాత్రం ఎవ్వరు ముట్టుకోలేదు. బ్యాచ్ మొత్తం గేట్స్ దాటడమే అన్వీర్ బ్యాచ్ దిగబడి అరగంటలో ఆ ప్లేస్ మొత్తం శుభ్రం చేసి డాక్టర్ డెడ్ బాడీని మాయం చేసి, ఇదంతా మొదలవడానికి ముందు ఆ హౌస్ ఎలా ఉందో తిరిగి అలానే సెట్ చేశారు. చెల్లిని భయపెట్టి బాధ పెట్టైనా సరే తనతో తీసుకువెళ్లాలనుకున్న బాలుకు ఈ రోజు రుద్రలో కనిపించిన మరో మనిషి భయపెట్టడంతో పాటు బంధాల గురించి ఆలోచించేలా చేశాడనే చెప్పాలి. తండ్రికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పడంతో పాటు మైత్రి రక్తం చూసినా రుద్ర ఆవేశం కళ్లకు కట్టినట్టు వివరిస్తే, జశ్వంత్ చెప్పింది మొత్తం విన్నాడే కాని తిరిగి ఏది మాట్లాడలేదు. ఆ ఫోన్ సారాంశం విన్న బాపు, అది నీ పెళ్ళాం, ఇది నీ చెల్లి, కనిపెట్టుకుని ఉండడం నీ బాధ్యత, వేచి చూడటంలో తప్పులేదు, మనం బలం పెంచుకునే దారులు దొరికితే దాడి సులభం అవుతుంది, జాగ్రత్తగా అన్ని కనిపెట్టుకునుండు అంటూ చెప్పి, మళ్ళీ మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశారు. తండ్రి అనుభవం ముందు అంగీకారంగా తల కదిపి సమర్థించాడు జశ్వంత్. రుద్ర డ్రైవింగ్ తో ఇంటికి చేరింది డాక్టర్ పాప. కోపంతో రెడ్ పెయింట్ వేసుకున్నట్టు ఉన్న ఐరా మొహం చూస్తూ వెట్ టిష్యూ తన వడిలో వేసి రుద్ర కార్ దిగేస్తే అది విసిరి కొట్టి కారులోనే కూర్చుంది ఐరా. నువ్వు దిగే వరకు
కదిలేది లేదు అన్నట్టు డాక్టర్ బాబు పాప డోర్ సైడ్ నిలబడితే 5 నిమిషాల పాటు తన టెంపర్ని కంట్రోల్ చేసుకుంటూ లాంగ్ బ్రీత్ తో ఎమోషన్ అణిచిపెడుతూ కారు దిగిన డాక్టర్ పాప రుద్రను చీత్కరంగా చూసి విసవిసా వెళ్ళిందే. గుమ్మం దాటగానే వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న రంజని గారిని చూడడమే నడకలో వేగాన్ని, మొహంలోని ఫీలింగ్స్ ని మార్చి నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే, వచ్చేసారా? లేట్ అవుతుంది అంటే ఇక లంచ్ మిస్ అవుతారు అనుకున్నాను అంటూ ఎదురొచ్చిన రంజని గారికి, భోజనం చేసి వెళ్తానమ్మా అంటూ మృదు స్వరంతో చాలా నార్మల్ గా చెప్పాడు రుద్ర. ఎగురుకుంటూ వచ్చిన తన వెనుక సైలెంట్ గా ఎప్పుడొచ్చి చేరాడు అని ప్రశ్నించుకుంటూనే చిటపటలాడిపోతూ వెళ్ళిన ఐరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఇద్దరికి వడ్డిస్తూ, నీలిమ ఫోన్ చేసింది అంటూ సంతోషంగా చెప్తూ ఉంటే తల్లి మాటకు ఎప్పట్లా చెదరని చిన్న నవ్వుతో రెస్పాండ్ అవుతున్నాడు రుద్ర. కోపాన్నంతా దిగమింగుకున్న గొంతులో ఐరా పాపకి ముద్ద దిగడానికి కూడా కష్టంగానే ఉంటే మళ్ళీ రంజని గారితో ప్రశ్నించుకునే పని లేకుండా గబగబా 2 ముద్దలు తినేసి గదిలోకి వచ్చిన ఐరా చేతికి దొరికినవన్నీ విసిరికొట్టి కన్నీళ్లు కోపం మధ్య నలిగిపోతూ కూలబడితే లంచ్ ఫినిష్ అవ్వగానే రిటర్న్ స్టార్ట్ అయిన రుద్ర ఐరా మొబైల్ కి మెసేజ్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. బాలుతో సహా తన బలశాలకు కూడా శీకర్ ఫుడ్ ఆర్డర్ పెడితే కాదనకుండా కామ్గా తినేసి రుద్ర రాకకై ఎదురు చూస్తూ బాలు వెనక వెయిట్ చేస్తూ ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన మైత్రి ఎదురుగా ఉన్న నీలిమ గారిని చూస్తూనే కొద్దిగా కంగారు పడుతూ ఐరా గురించి అడిగితే, వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్లారు. నీ చేతికి దెబ్బ తగిలిందిగా, అది చూస్తే రంజని కంగారు పడుతుందని నిన్నిక్కడికి తీసుకొచ్చారు అంటూ వివరం చెప్తూనే పనమ్మాయిని త్వరగా జ్యూస్ తీసుకురమ్మని పురమాయించారు నీలిమ. నాకిప్పుడు ఏం వద్దండి, నేను వదిన దగ్గరికి వెళ్ళాలి అంటూ ఐరా లేని చోట ఉన్న ఇబ్బందితో చెప్తూ ఉంటే, నువ్విక్కడికొచ్చి 2 గంటలయింది. నీకోసం మా వాడు 13 సార్లు ఫోన్ చేశాడు. ముందు వాడికి ఫోన్ చేసి చెప్తే భోజనం చేస్తాడు. ఆ తర్వాత నువ్వు మీ వదినతో మాట్లాడుదువు అంటూ పరోక్షంగా మైత్రి మీద శేఖర్ స్పెషల్ ఇంటెన్షన్ చెప్తూనే వీడియో కాల్ చేశారు నీలిమ. బయటకు వచ్చి అటెండ్ చేసి స్క్రీన్ మీద కూర్చున్న మైత్రిని చూడడమే కాస్త రిలాక్స్ అయిన శేఖర్, ఇప్పుడు పెయిన్ ఎలా ఉందో అడిగావా అంటూ తల్లితో మాట్లాడుతూ ఉంటే, నేనింటికి వెళ్ళాలి బావగారు అంటూ ఫోన్ తన ముందు లేకపోయినా మైత్రి ఫోన్లో వినపడేలా చెప్తూ ఉంటే, ఆ పిలుపు వెనక అనుబంధం ఏమీ లేదు, రుద్రతో ఉన్న వరస బంధం తప్ప. అది విని సైలెంట్ అయిన కొడుకు ఫేస్లోని చిన్నపాటి నిరుత్సాహం గమనిస్తూనే, వాళ్ళ వదినతో మాట్లాడితే నార్మల్ అవుతుంది, నేను చెప్తాలే, చూసావుగా, ఇక భోజనం చెయ్యి అంటూ సమర్థించారు నీలిమ. చెప్పవలసింది మాత్రమే చెప్పు అంటూ పట్టి పట్టి చెప్పి గుర్తు చేసి మరీ కాల్ కట్ చేశాడు శిఖర్. ఎదురు చూస్తున్నాడు అంటూ పని కట్టుకుని చెప్పిన నీలిమ మాటకి తినకుండా మరి తన కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి అన్న అనుమానం మధ్య నలుగుతూ, మీరు ఎందుకు నాకు మీ అబ్బాయి గురించి చెప్పారు అంటూ మొహం మీదనే మైత్రి అడిగేస్తే, ఫోన్కి వచ్చిన రుద్ర మెసేజ్ చదవడమే చేతికి అందుబాటులో ఉన్న కాపర్ ఫ్లవర్ వేసి తీసుకొని బీస్ట్ బాబు మీద ఉన్న కోపమంతా దాని మీద సిన్సియర్ గా ఇన్వెస్ట్ చేసి పిండి పిండిగా పగలగొట్టేసింది ఐరా పాప. నిన్నటి రోజు ఇచ్చిన ఫోన్ ఈ రోజు ఫోన్ అని చెప్పుకునే విధంగా కూడా లేదు. అంతలా దాని అంతు చూసినా కానీ ఐరా కోపం తీరడం లేదు. యూనివర్సిటీ ల్యాబొరేటరీలో అతని వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్న చేతన్కి ఎదురొచ్చి విష్ చేశాడు ఏసీపీ పృథ్వీ. తనని పరిచయం చేసుకుని, వెళ్లేదారే కదా, కలిసి వెళ్దాం అంటూ వెంటే నడుస్తూ ఉంటే బయటకంటా వచ్చాక తన కార్ దగ్గర మఫ్టీలో ఉన్న మరొక ఇద్దరిని గమనించడమే ఆగి ఐరా గురించి అడిగాడు చేతన్. ఎవ్రీవన్ ఈజ్ గుడ్, డౌట్ అక్కర్లేదు అంటూ ఏసీపీ ముందుకు స్టెప్ తీసుకుంటే క్షణం ఆలోచించి పరిసరాలు గమనిస్తూ ఏసీపీని ఫాలో అవుతున్న చేతన్ కోసమే వెయిట్ చేస్తున్న ఒక ఇన్నోవా, ఇంకో మారుతి కార్ అక్కడే ఉన్న ఉపయోగం లేదని వెళ్లిపోయాయి. తన వర్క్ షెడ్యూల్, నెక్స్ట్ వర్కింగ్ ప్రాసెస్ క్లియర్ గా వినోద్ గారితో పాటు పాండేకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన రుద్ర, కంపెనీ చైర్పర్సన్ గా ప్రతి మీటింగ్ లో మీరుంటే చాలు, మిగతాది నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇవ్వడంతో ఇంప్రెస్ అయిన వినోద్ రుద్ర భుజం తట్టి వెళ్లిపోయారు. తండ్రి వెళ్లిన తర్వాత పాండే గారితో మాట్లాడి స్టార్ట్ అయిన రుద్ర డైరెక్ట్ గా గుంజిన్ అడ్డాకే వస్తే శేఖర్, చేతన్, ఏసీపీ ముగ్గురు అప్పటికే అక్కడున్నారు. వీళ్లతో పాటు ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏంటంటే బాలు ఇంకా తన బలశాలులు కూడా అక్కడే ఉండడం. అప్పటికే పట్టుకొచ్చిన వాళ్ళకి బుల్లెట్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కళ్ళు తెరవకుండా ఇంజెక్షన్ వేశాడు శేఖర్.
ఈ గ్యాప్లో ఏసీపీ కంప్లీట్ చేసిన ఎంక్వైరీ మీద గంట డిస్కషన్ నడిస్తే తను మిస్ అయిందేంటో తెలిసిన చేతన్ వెంటనే ఐరాకి కాల్ చేశాడు. పిండైన ఫోన్ పలకకపోయేసరికి టెన్షన్తో పిచ్చెత్తిపోతున్న చేతన్ కోసం ఆనంద్కి ఫోన్ చేసి మాట్లాడిన రుద్ర ఐరా చేతికి ఫోన్ వెళ్లేలా చేస్తే, పిచ్చా నీకు, ఫోన్కేమైంది అంటూ పక్కకు వెళ్లి గొంతు చించుకుని అరుస్తున్న చేతన్ కోపానికి డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెట్టినా అందరి కళ్ళు అతని మీదే నిలిచాయి. అటు నుంచి ఆన్సర్ ఏం చెప్పిందో మరి. ఓసే రాక్షసి, సైకోలా బిహేవ్ చేస్తున్నావు, తెలుస్తోందా నీకు అంటూ అరుస్తూనే ఉంటే అటు నుంచి ఫోన్ కట్టవడంతో చెట్ట చెట్ట నేలను తన్ని ఓపెన్ ప్లేస్ లో కాస్త ముందుకు వెళ్ళాడు ప్రశాంతత కోసం. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా సారు, ఎవరు సోయలోకొచ్చినా మీకు ఫోన్ చేస్తాను అంటూ గుంజన్ భరోసాగా పలికితే నెక్స్ట్ యాక్షన్ కి క్లారిటీ సెట్ అవ్వడంతో లేచి చేతన్ దగ్గరికి వచ్చాడు రుద్ర. మీరిచ్చిన ఫోన్ స్మాష్ చేసేసింది అంటూ ఇరిటేటెడ్ ఫేస్ తో చెప్పి, అంత కోపం వచ్చేంత పని ఏం చేశారు అంటూ సూటిగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి చిన్న స్మైల్ తో, ఏసీపీ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అంటూ చెప్పి శేఖర్ను చూసి బయటకు నడిచాడు రుద్ర. ఇంత విన్నా కూడా చేతన్ కామన్ బ్రెయిన్ గ్రహించలేని పాయింట్ ఇంకేమైనా ఉందా అంటూ ఇదే ప్రశ్న వేసుకున్న చేతన్కి రుద్ర మీద అనుమానం కలిగితే పర్టిక్యులర్ గా వెంటే ఉండి ప్రొటెక్ట్ చేస్తున్న ఏసీపీని చూస్తూ కదిలాడు చేతన్. ఫామ్ హౌస్ నుంచే అల్లుడు కూతురు వెంటపడి సోనాలి ఇంకా అమిత్ వెళ్తే వాళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగి లోపలికి వెళ్తున్న ఎంట్రన్స్ లో ఎదురుగా ఉన్నారు రుద్ర ఇంకా శిఖర్. తన విషయం తెలియకపోయినా తమకన్నా ముందుగా ఉన్న రుద్రను చూడడమే సోనాలి మొహం మాడిపోతే తలెత్తి ఫేస్ చేయలేని ఇబ్బందితో షోల్డర్ వెనక తనని దాచుకుంటూ చేతులు చుట్టేసింది నేహ. రుద్ర అక్కడే ఉంటే శిఖర్ దగ్గరికి వచ్చి అమిత్ గారి నుంచి లగేజ్ అందుకుని ముందుకు తీసుకువెళ్తున్న వాళ్ళని వెనక నుంచి చూస్తూ అక్కడే ఉండిపోయాడు రుద్ర. కలపటం ఇష్టం లేనప్పుడు ఇక్కడ వరకు వచ్చి మొహం చూపించడం ఎందుకో? నా అల్లుణ్ణి భయపెట్టాలనా, లేకపోతే తన గొప్పతనం చూపించుకోవాలనా అంటూ అర్థం పర్థం లేని పెడార్థాలతో రాగాలు తీస్తూ సోనాలి తిప్పుతూనే ఉంటే వేద్ రెస్పాన్స్ కోసం చూశాడు శిఖర్. భయపడుతున్న భార్యను దగ్గర కంటా పొదివి పట్టుకుని చెకింగ్ కి తీసుకువెళ్తున్న వేద్ మిగతా ఎవ్వరితో సంబంధం లేనట్టే బిహేవ్ చేస్తూ ఉంటే, చెబితే వాడాగడు, వీడు మారడు, వీళ్ళిద్దరి డిస్టెన్స్ ఈవిడి గారి నోటికి అవకాశం ఇస్తుంది అంటూ ఇరిటేటెడ్ ఫీల్ తో అడుగు ముందుకు వేశాడో లేదో అల్లంత దూరం నుంచే సూటిగా వాన్ చేస్తున్న రుద్ర చూపులకి బ్యాక్ స్టెప్ తీసుకుని తప్పక అమిత్ గారి పక్కన సెటిల్ అయ్యాడు శిఖర్. చిన్నప్పుడు మా అమ్మ పడుకునే ముందు కథలు చెప్పేది. ఆ కథలన్నీ రాజుల కథలే. అప్పట్లో అదే ట్రెండు. వాటిల్లో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చక్రవర్తి ప్రతి గడప దగ్గరికి వెళ్లేవాడు కాదు. కదలకుండా దర్పంతో తన సింహాసనం మీద కూర్చొని ప్రతి గడప కష్టాన్ని అందుకు అర్హత ఉన్న వాళ్ళతో తీర్చేవాడు. ఈ సిచ్యువేషన్ కి సరైన వాడివి నువ్వే అంటూ శిఖర్ తొడ మీద చర్చి ఒక ప్రౌడ్ ఫీల్ తో అమిత్ అప్రిషియేట్ చేస్తూ ఉంటే, అంటే మావాడు సింహాసనం లేని చక్రవర్తి అంటారా అంటూ వెటకారంగా ఎత్తి పొడుస్తూ ఉంటే, కలియుగంలో సింహాసనం అంటే బంగారంతో చేసిన కుర్చీ కాదు, వైఫైలా మన చుట్టూ ఉండే క్యారెక్టర్ అంటూ చాలా సింపుల్ గా చెప్పి రుద్ర మీద కళ్ళు నిలిపారు అమిత్. ఎంత లోక జ్ఞానం ఉన్న మీరు మిస్సెస్ అమిత్ కష్టాన్ని ఎందుకు తీర్చలేకపోతున్నారు అంకుల్ అంటూ జాలిపడి అడిగిన వాడే అమిత్ గారు టక్కున తిరిగి చూడటంతో, సారీ టు సే దిస్, ఇట్స్ రియల్లీ అన్బేరబుల్ అంటూ మొహమాటం విడిచి శేఖర్ మొహం మీద చెప్తూ ఉంటే, ఎందుకోసమే ఎక్కడ నువ్వున్నావు అని మళ్ళీ మెచ్చుకుంటూ కూతురి కోసం చెక్ ఇన్ బ్లాక్ దగ్గర తచ్చాడుతున్న సోనాలి గారిని చూస్తూ, కోడి పిల్లల్ని ఎత్తుకెళ్లే గద్ద కూడా ఇలాగే తిరుగుతుంది, మనకి కోడి పిల్ల ముఖ్యంగాని గద్దతో పనేంటి అంటూ ప్రశ్నిస్తున్న అమిత్ గారి అంతర్ ఉద్దేశంతో శేఖర్ మొహం వివర్ణమైంది. నువ్వు ఫీల్ అవుతున్నట్టు నా భార్యది కష్టం కాదు, కొవ్వు. కొంతమంది తిండి తిని పెంచుకుంటారు, నా భార్య లాంటి వాళ్ళు నోరు వాడి పెంచుకుంటారు, తెగే వరకు ఏది లాక్కకూడదంటారు. కానీ నా భార్యకి తెగితేనే తెలుస్తుంది, అలా తెంపుకోలేకే ఇలా భరిస్తున్నా. బొచ్చు దురద పెడుతుందని గుండు గుయించుకోలేం కదా, ఇది కూడా అంతే అంటూ జీవిత సత్యాలు వల్లేస్తూ ఉంటే సంసారంలోని ఇబ్బందులను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అన్నట్టు స్టూడెంట్ లెక్క వింటూ కూర్చున్నాడు శిఖర్. లోపలికి వెళ్ళేటప్పుడు లాస్ట్ గా ఒకే ఒకసారి నేహని మరింత దగ్గరగా హత్తుకుంటూ వేద్ అన్నని చూస్తే ఆ చూపుకే చిన్న స్మైల్ రుద్ర పెదవుల మీద.
అది చూసిన వెంటనే కోపంగా తల తిప్పేసి ముందు కన్నా వేగంగా నేహతో లోపలికి వెళ్ళిపోతే ఆ స్పీడ్ కి బ్యాలెన్స్ తప్పుతున్న నేహ వేద్ చేతి నుంచి విడిపించుకుంటూ ఆర్ యు ఆల్ రైట్ అంటూ వేద్ షోల్డర్ పట్టుకుని ఆపి ఎదురు నిలబడి ప్రశ్నిస్తూ ఉంటే అప్పటికే పూర్తి అసహనం నిండిన వేద్ ఆ మనిషిని చూస్తేనే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. నేను పిలవలేదు కదా ఎందుకొచ్చాడు అంటూ బయటికి ఎక్స్పోజ్ చేయలేని ఉద్వేగంతో ఊగిపోతున్న వేద్ని ఫస్ట్ కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి ఇట్స్ ఓకే వేద్, కంపెనీ బాస్గా వచ్చారేమో, డోంట్ థింక్ టూ మచ్ అంటూ కన్సోల్ చేస్తోంది నేహ. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్దాం అంటూ శిఖర్ వెక్కిరింపుగా అంటుంటే ఇంతోటి దానికి ఎక్కడి దాకా రావడం ఎందుకో అంటూ ఆ వెనక నుంచే సాగదీస్తూ అహంకారం పట్టిన కళ్ళను అరచేతంత అద్దాలతో కప్పేస్తూ తిప్పుకుంటూ వెళ్తోంది సోనాలి. ఆవిడ సాగతీతలు శిఖర్ టెంపర్ ని స్క్రూ వేసి మెలిపెడుతున్నట్టు పళ్ళు పటపటలాడిస్తూ ఉంటే ఏ 2 months రిలాక్స్ గా ఉండొచ్చు, థ్యాంక్ యూ ఫర్ దిస్ అంటూ రుద్ర షోల్డర్ సున్నితంగా టచ్ చేసి నవ్వుతూ వెళ్లారు అమిత్. అసలు వీళ్ళిద్దరికి మ్యాచ్ ఎలా ఫిక్స్ అయిందిరా అంటూ సంబంధం లేని ఇద్దరు బిహేవియర్ కి చిరాగ్గా అడిగితే తూర్పున ఉదయించిన సూర్యుడు పడమరని ఎందుకు అస్తమిస్తాడు అంటూ రుద్ర కూల్గా ఎదురు ప్రశ్నిస్తే వెర్రి మొహంతో విసుగు మొత్తం నింపి ఆయన గారి వేదాంతానికి నీ సిద్ధాంతాలకి మధ్య నేను ఇరుక్కోలేను కానీ ఏదైనా నీ తమ్ముడితో 2 months ఇక గొడవలేదు అనేసి వెళ్తూ ఉంటే మరోసారి వెనక్కి తిరిగిన రుద్రకు ఎర్రటి కళ్ళతో పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని స్టిఫ్ గా నిలబడి కనిపించాడు వేద్. క్షణం తమ్ముణ్ణి ఇలా చూస్తూ ఉండగానే వేగంగా ఎంట్రన్స్ నుంచి కదిలిపోయిన వేద్ కోసం ఇంకొక్క క్షణం అక్కడే నిలబడిన రుద్ర లాంగ్ బ్రీత్ తీసుకుని వదిలి నెమ్మదిగా బయటకు నడిచాడు. రుద్ర శిఖర్ బయట వర్క్ అంతా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి హాల్లో డల్ గా కనిపించారు నీలిమ అశోక్ గారు. టీవీ కూడా పెట్టుకోకుండా అలా లోన్లీగా నీలిమ గారు ఉండడం చాలా అరుదు కావడంతో ఏమైంది మా, టీవీ కూడా చూడటం లేదు, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నారా అంటూ తన పరిధి వరకు ప్రశ్నిస్తూ మైత్రి ఎక్కడా అంటూ చివరగా అడిగాడు శిఖర్. వాళ్ళ వదిన దగ్గరికి వెళ్తానంటే నాన్న దింపొచ్చారు అంటూ ఏ భావం లేకుండా నీలిమ గారు చెప్తూ ఉంటే అదేంటమ్మా, నేను వచ్చాక మాట్లాడి పంపిస్తానని చెప్పాను కదా, అలా ఎలా పంపేశారు, తన హ్యాండ్ అలా ఉండి అది ఆంటీ చూస్తే కంగారు పడతారు కదా అంటూ శేఖర్ తన ధోరణిలో మాట్లాడుతూ ఉంటే మైత్రితో ఏదైనా చెప్పారా అంకుల్ అంటూ అడిగాడు రుద్ర. కలిసిన దగ్గర నుంచి చూస్తున్నాడుగా మనుషులను అంత తొందరగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడని మైత్రి నేచర్. అదే ఆలోచనతో రుద్ర అడిగేసరికి నీలిమ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది రుద్ర అంటూ జరిగింది వివరించి వాళ్ళ బావని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనంటూ చాలా దృఢంగా చెప్పింది అంటూ పూర్తి చేసిన అశోక్ రుద్ర మీద కళ్ళు నిలిపితే మొదటిసారి తన మనసు వరకు వచ్చిన అమ్మాయి కాదనడంతో శేఖర్ ముఖం నిస్తేజంగా మారిపోయింది. అయ్యో, ఆదిలోని హంసపాదు అన్నట్టు పాపం మన డాక్టర్ బాబుతో వంటలక్క లవ్ స్టోరీ పట్టాలెక్కకుండానే పట్టాలు తప్పేలా ఉందే. మరి మన బీస్ట్ బాబే లోకో పైలట్ అయి వీళ్ళ లవ్ జర్నీని వందే భారత్ ట్రైన్ లెక్క పరుగులు పెట్టిస్తాడా? ఇంతకీ మైత్రి పాప బావ కలవరింతలు ప్రేమతోనా లేక భయంతోనా? మన ప్యారెంట్ బ్యూటీకి అంత సెగలు పుట్టించేలా బీస్ట్ బాబు ఏం చేసినట్టు? బాలుగాడు వాడి బలసలతో కలిసి వేయబోయే ఆ నెక్స్ట్ ఫ్లాప్ ప్లాన్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.